నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? సరే, ఇప్పుడు మనకంతా సౌకర్యంగా చేస్తున్నాం కాబట్టి జగన్ వేస్తే మంచిదని అంటున్నాం. బాబాయ్ గారు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటికి వస్తున్నారు. ఇంటికి వస్తున్నారు. బాబాయ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు పెట్టిన పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. టైంకి వస్తుందా పెన్షన్? టైంకి. గతంలో ఇబ్బంది పడేవాళ్ళు లైన్లోకి వెళ్ళి. గతంలో ఒక రకంగా ఇబ్బందే కదా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా 1వ తారీఖు ఇస్తుండ్రు. బాబాయ్ గారు పథకాలు పరంగా ఎలా ఉన్నాయి? పథకాలు అందుతున్నాయా? పథకాలు అందే వాళ్ళందరికీ అందుతూనే ఉన్నాయి, ఎవరికేం ఇబ్బంది లేదు. పథకాలు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలే. గతంలో ఏ గవర్నమెంట్లో అయినా చూసారా ఇలాంటి పథకాలు? ఇదే గవర్నమెంట్ ఇన్ని రకాల పథకాలు ఎప్పుడు లేవు. గతంలో తెలుగుదేశం పార్టీ చూసారు కదా, పథకాలు ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్లో? ఎన్ని పథకాలు ఎక్కడ ఉన్నాయి? లేవు. బాబాయ్ గారు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మార్కాపురం ఎమ్మెల్యే ఆయన చాలా సక్సెస్ఫుల్. ఎవరు? నాగార్జున రెడ్డి. వ్యక్తిగతం పనులు ఎలా చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తుంది, ఇబ్బంది ఏమి లేదు. అభివృద్ధి పరంగా బాగానే ఉంది, ఏం నో డౌట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నారు కదా, మరి జగన్ ఓడిస్తాను అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఈయన ఓడిస్తా అంటే ఇద్దే ప్రజలు అంతే. వాళ్ళిద్దరు ఎంతమంది వచ్చినా జగన్ నెంబర్ 1 అని అంటుంటాం. ఎందుకంత నమ్మకం జగన్ మీద మీరు అనుకుంటున్నారు? నమ్మకమే. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది. అభివృద్ధి పరంగా ఎలా ఉంటుంది అంటారు? బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏం చూసినాం కదా 5 సంవత్సరాల నుంచి. బాగానే ఎలా ఉంది మీకు? బాగానే జగన్ ప్రభుత్వం రావాలంటారు. చెప్పండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది? 99.9% జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందండి. ఓకే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ వచ్చిన తర్వాత ఇటువంటి పరిపాలన అయితే మేము ఇప్పటి వరకు చూడలేం. ఎటువంటి ఏ ప్రభుత్వ పథకమైనా, ఎటువంటి ప్రజలకు అవసరమైన కనీస అవసరాలైనా మన ఇంటి దగ్గరికి రావడం అంటే ఇప్పటి వరకు మన ఇండియా పుట్టిన తర్వాత ఫస్ట్ టైం. ప్రతి అవసరానికి మనం ఏదో ఒక అవసరం కోసం ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయానికి పదే మనం వెళ్ళడము, ఆ పని కోసం మనం పదే తిరగాల్సి వచ్చేది. కానీ 2019 ఎలక్షన్ల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు అయితే మేము ఏ ఆఫీస్కైనా సరే మా అవసరం కోసం అయితే వెళ్ళిన దాఖలాలు లేవు. ఏ అవసరం వచ్చినా వాలంటీర్ రూపంలో లేదా ఏదో ఒక పథకం రూపంలో మాకు సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ మా దగ్గరికి వచ్చేసి వాటికి అవసరమైనవి మొత్తం దగ్గర నుండి వాళ్ళే అన్నీ చేయించేసి ఈరోజు ప్రభుత్వ పథకాలన్నింటిని కూడా మమ్మల్ని లబ్ధిదారులుగా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని మేము మళ్ళా రావాలని మేము కోరుకుంటాం. అందుకోసమే జగన్ గారు మళ్ళీ వస్తే 100% అంటే 100% మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు, దాని గురించి ఏమంటారు? వాస్తవంగా చెప్పాలంటే మేము మాల్లో ఉన్నాం చెప్పకూడదు. పందులు గుంపులుగా వచ్చిన ఒకటే, సింహం సింగల్గా వచ్చిన ఒకటే, అంతే. 99.9% నాకు తెలిసినందుకు 100% ఆ 1% ఏంటంటే కొంతమేర కొంతమందికి ఏంటంటే ఇంటికి వచ్చి చేయడానికి కొంతమందికి నచ్చదు. కానీ గతంలో కంటే ఈ రోజు వరకు కూడా ఇట్లాంటి సర్వీసెస్ ఇస్తున్నప్పుడు ఇది మాలాంటి వాళ్ళకైతే 100% మాత్రం పక్కా జగనే రావాలంటారు. అంతే, పక్కా. ముఖ్యమంత్రిగా ఎవరు రావాలనుకుంటున్నావు? జగనే. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నావు? ఆయన చేసే పరిపాలన అట్లుంది. చూడండి, వాలంటీర్లు ఇంటింటికి వస్తారు. ఇంటి తెల్లారారు 5 గంటలకే తలుపు తట్టి పింఛన్ ఇచ్చేస్తారు. చూడండి, ఇప్పుడు జగన్ పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వచ్చి సదుపాయాలు చేయడం మంచిగానే ఉందా? మంచిగా ఉంది. ఆ వ్యవస్థ బాగుందా? 100% బాగుంది. జగన్ పెట్టిన వాలంటీర్లు రైతు భరోసా కానీ, పిల్లలకి చదువులకు కానీ, అమ్మఒడి కానీ అన్ని అందుతున్నాయి పథకాలు. ఈ పథకాలు ఏ గవర్నమెంట్ లో చూసారా? ఇదే గవర్నమెంట్? ఇదే ఫస్ట్ చూడటం. ఎవరు ఇచ్చిన లేదు. ఏ గవర్నమెంట్ లో చూడలేదా? చూడలే. బాబాయ్, మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, జగన్ రాడు, ఓడిస్తాము అంటున్నారు, దాని గురించి ఏమంటావు? అది పైన ఉన్నాడు, ఈయన ఉన్నాడు. అర్థమైందా? ఈయన చేసిన అయితే పక్కకు పోడు. 170 సీట్లు కనపారం. 175 వచ్చేస్తాయా? కనపారం. ఎందుకంత అభిమానం అంతే జగన్ మీద? అంతే. మరి పవన్ కళ్యాణ్ వ్యక్తి తెలంగాణ వెళ్ళి బర్లెక్క మెజారిటీ కూడా రాలేకపోయింది ఆయన అక్కడ చేసిన పోటీలో. ఒక్కొక్క ఓటు పోయారు అక్కడ. ఇక్కడ కూడా వేయరంటారు. అదే ఫలితం అసలు ఉండదు. ఎందుకు అలా చెప్తున్నారు? అంత నమ్మకం ఏంటి జగన్ మీద? మాకు అనుకూలంగా ఉంది. మా పథకాలు మాకు అందుతున్నాయి. దేవుడు అలా పింఛను కానీ 5 గంటలకు వచ్చి తలుపు కట్టి ఇస్తారు వారెంట్లు. అమ్మఒడి కానీ
ప్రతి చదువుకునే పిల్లలకు బియ్యం కూడా వస్తున్నాయి మాకు. రోడ్లు కానీ మీకు కరెంటు సదుపాయాలు కానీ ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని సదుపాయాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఉదయం 6 గంటలకు ఇస్తే సాయంకాలం 4 గంటల దాకా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రేయిముగులు బోరకాడు పోతూనే ఉంటాయి, నిద్ర లేకుండా. ఓకే, ఏదైనా సరే జగన్ ప్రభుత్వం రావాలంటారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రావాలని. వాలంటీర్లు వస్తున్నారు ఇంటింటికి, జగన్ పెట్టిన వాలంటీర్లు వస్తుంటారు, ఇస్తుంటారు. ఎలా చేస్తున్నారు వాలంటీర్లు? వాలంటీర్ బాగా చేస్తుంటారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్ పెట్టి వాళ్ళు వాలంటీర్ వరకు బాగానే చేస్తుంటారు, ఏమి ఇబ్బంది లేటం లేదు, బాగానే చేస్తుంటారు. పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తుంది. వస్తుంది. ఇప్పుడు అభివృద్ధి పరంగా ఎలా ఉంది? రోడ్లు కానీ కరెంట్ కానీ ఎలా ఉంది మీకు ఇక్కడ? అంతా ఇక్కడ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. అవే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తెలంగాణలో చేశాడు కదా ఇప్పుడు ఎవరో పవన్ కళ్యాణ్, బరిలోకి వచ్చినంత మెజారిటీ కూడా రాలేకపోయింది ఆయనకి. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకొని వస్తున్నాడు, దాని గురించి ఏమంటారు? ప్రభుత్వం మాకు జగన్మోహన్ రెడ్డి బాగా చేసిండు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వేస్తాము. చంద్రబాబు నాయుడు ఓడిస్తాను జగన్ అంటున్నారు, దాని గురించి ఏమంటారు? తర్వాత వాళ్ళ ఓటం వాళ్ళతో ఎట్లుంటుంది బలం మనకు తెలియదు, మా ఓటు వరకు చెప్తుండే. జగన్ పాలన అయితే బాగుంది, బాగుంది. మార్కాపురం ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? నాగార్జున రెడ్డి బాగానే చేస్తున్నాడు, బాగానే ఇక్కడ అభివృద్ధి బాగానే చేశాడు. ఇంకా బాగానే ఉన్నాయి సదుపాయాలు, ఇక్కడ అంతా బాగానే ఉంది, మంచిగానే ఉంది. అయితే మంచిగానే ఉంది. జగన్ ప్రభుత్వం రావాలా? ఏ ప్రభుత్వం అది? జగన్ ప్రభుత్వం రావాలా. ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? పేదలను ఆదుకుంటున్నాడనే ఆలోచన. పేదలను ఆదుకుంటున్నారు. మీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. పింఛన్ టైంకి వస్తుందా? వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారా, మీరు వెళ్తున్నారా? వాళ్ళే వచ్చిస్తారు. వాలంటీర్లు వచ్చేస్తున్నారు. సదుపాయాలు అన్నీ బాగానే ఉంది. వాలంటీర్ వస్తే బాగానే ఉందా? ఒకప్పుడు లేదు కదా ఇలాగా. లేదు. ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? రిస్క్ లేకుండా ఇది వరకు పోయి పడిగాపులు కాసి ఆడ స్కూల్ కాడ కూర్చునే వాళ్ళం. నైట్లో పోయి మధ్యాహ్నానికి వస్తుందో సాయంత్రానికి వస్తుందో అప్పట్లో. కానీ ఇప్పుడు ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళే ఆడ మమ్మల్ని పిలుచుకొని ఇచ్చిపోతున్నారు కాబట్టి బాగుందని. ఓకే, అదే ఇప్పుడు చూస్తున్నట్లయితే గతంలో ఏ గవర్నమెంట్లోనే ఇలాంటి పథకాలు చూసారు? ఈ గవర్నమెంట్ ఇప్పటికీ లేదు. ఈ గవర్నమెంట్లో చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఏం లేదు, కళ. ఎందుకంత నమ్మకం జగన్ మీద? అది చేసే పనులు బట్టి. అభివృద్ధి పరంగా ఎలా ఉంది మీకు ఇక్కడ ఊర్లో? అభివృద్ధి కూడా అయ్యా కొంత లోటు ఉండొచ్చు, ఎందుకంటే ఆయన శక్తి చాలొద్దు తెచ్చిపెట్టడానికి. ఇంతవరకు బాగానే ఉంది. మీరు చూస్తున్నట్లయితే మీకు పెన్షన్ అయితే టైంకి వస్తుంది కదా, బాగానే ఉంది కదా. జగన్ ప్రభుత్వం రావాలి మళ్ళీ అంటున్నారు. ఎవరు ప్రభుత్వం? జగన్ ప్రభుత్వం.